క్లినిక్ కురిచేడు రోడ్డు దర్శి. దర్శిలో కంటి డాక్టర్ చే నిర్వహించబడుతున్న ఏకైక హాస్పిటల్. వైద్య వృత్తిలో విశేష అనుభవం గల డాక్టర్ టి పద్మజ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ కంటి వైద్య నిపుణులు. ఆంధ్ర మెడికల్ కాలేజీ వైజాగ్. మా వద్ద కంటికి సంబంధించిన అన్ని రకములైన సమస్యలకు అధునాతనమైన వైద్య పరికరాలతో వైద్యం చేయబడును. శుక్లములకు కుట్లు లేకుండా కంటిలో అద్దం అమర్చే ఆపరేషన్ అతి తక్కువ ధరకే చేయబడును. షుగర్, బీపీ పేషెంట్లను ప్రత్యేకంగా చూడబడును. అలాగే డాక్టర్ టి సుమన్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఎఫ్ఎంఏఎస్ లాప్రోస్కోపిక్ సర్జన్, ఎక్స్ కన్సల్టెంట్, వెంకటరమణ నర్సింగ్ హోమ్ ఒంగోలు. వరి బీజం, పల్స్, 24 గంటల కడుపు నొప్పి, గ్యాస్ ట్రబుల్, షుగర్ పుండ్లు, ఉబ్బు నరాలు మరియు డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా మొదలగు అన్ని రకముల జబ్బులకు వైద్యం చేయబడును. విచేయండి అమృత క్లినిక్, కురిచేడు రోడ్డు, ఆంజనేయ స్వామి గుడి దగ్గర, దర్శి. సెల్ 9030767438. మన దర్శి వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి. రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద టీడీపీ మద్దతుదారులు వ్యక్తిగతంగా విమర్శిస్తూ అనుచిత పోస్టులు పెడుతున్నారని, అటువంటి వారిపై పోలీసులు తగు చర్యలు చేపట్టాలని కోరుతూ దర్శిలో వైసీపీ ఎమ్మెల్యే మరియు వైసీపీ జిల్లా అధ్యక్షులు డాక్టర్ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి పర్యవేక్షణలో దర్శిలోని వైసీపీ నాయకులు ఈరోజు బుధవారం సాయంత్రం దర్శి పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ రాంబాబుకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలీస్ స్టేషన్ల యందు వినతి పత్రాలు అందజేస్తున్నట్టు తెలిపారు. అనంతరం వైసీపీ నాయకులు వెన్నపూస వెంకటరెడ్డి మహేష్, కేవీ రెడ్డి, కుమ్మిత అంజిరెడ్డి మాట్లాడటం జరిగింది. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు అది ఫ్యామిలీ మీద చాలా నీచాతినీచంగా కామెంట్లు పెడుతూ సోషల్ మీడియా ద్వారా టీడీపీ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ ప్రోత్సహిస్తూ వాళ్ళ ద్వారా చాలా బాగా అనిపిస్తుంది. ఆ పోస్టులు చూస్తుంటే ఇలాంటి పోస్టులు మన ఈ సమాజంలో ఎక్కడ చూసుకోవడం ఆ రకంగా పెడతా ఉన్నారు. వీటికి దృష్టి పెట్టాలని మన పోలీసు వారిని కోరుతూ ఈరోజు ఇక్కడ మేము మన ఎమ్మెల్యే గారు, జిల్లా అధ్యక్షులు బూచపల్లి శివప్రసాద్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ దర్శి పోలీస్ స్టేషన్లో వివరణ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇలాంటి పోస్టులు ఎవరు పెట్టినా వాటిని కఠినంగా పరిగణించి అదనైన చర్యలు తీసుకోవాలని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను బట్టి చూస్తుంటే ఇది ప్రజాస్వామ్య ప్రభుత్వమా, నియంత్ర ప్రభుత్వం లాగా అని అనిపిస్తుంది. ముఖ్యంగా ఎందుకంటే కేవలము ఒక వర్గం వారిపైనే ఏదో పోస్టులు పెట్టారని వాళ్ళని అణచివేత చర్యలు చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీ వాళ్ళు కూడా మన ముఖ్యమంత్రి వర్యులు జగన్ గారి పైన కానీ వారి కుటుంబం పైన కానీ అనుచిత వ్యాఖ్యలు చేసి వాళ్ళు చేసే పనులని మనం చెప్పినా కానీ ఈవెన్ పోలీసులు కూడా వాళ్ళపై చర్యలు తీసుకోకుండా కేవలం వైఎస్ఆర్సీపీ వాళ్ళని అనుస్తున్నారు. ఈరోజు మన స్థానిక ఎమ్మెల్యే గారైన శ్రీ బూచపల్లి శివప్రసాద్ రెడ్డి ఆయన ఆదేశాల మేరకు మనము ఈరోజు పోలీస్ స్టేషన్లో రిప్రజెంటేషన్ ఇచ్చి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న భాగంగా ఈరోజు మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అందరిపై న్యాయపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.